అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. ఆపరేషన్ సింధూర్ 2.0 కొనసాగుతూనే ఉంది. పాకిస్తాన్ పై ఇండియన్ ఆర్మీ బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది. డ్రోన్లతో రావలపిండి నగరాన్ని భారత ఆర్మీ పేల్చివేసింది. రావలపిండిలోనే పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ అక్కడే ఉంటుంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న దృశ్యాలు అవే. రావలపిండిపై మన ఆర్మీ డ్రోన్ తో దాడి చేసింది. దీంతో వాళ్ళ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ దెబ్బతిన్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. రావలపిండిలోనే పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. దగ్గరలోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది. పాకిస్తాన్ సైన్యం ప్రధాన కార్యాలయం పైనే మనం ఇప్పుడు డ్రోన్లతో దాడి చేశాం. మనం పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులపై ఆపరేషన్ సింధూర్ తో దాడి చేస్తే పాకిస్తాన్ భారత్ పై యుద్ధానికే తెగబడింది. భారత సైనిక కేంద్రాలను టార్గెట్ గా చేసుకుని డ్రోన్లు యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. దీనికి మనం సరైన సమాధానాన్ని చెబుతూ ఉన్నాం. ఇప్పుడిప్పుడే పాకిస్తాన్ కు ఎంత డ్యామేజ్ జరిగిందో ఆ దృశ్యాలు ఇంకా బయటకు వస్తూనే ఉన్నాయి. మనం ఇప్పటికే కరాచీ పోర్ట్ ను పేల్చేసాం. రావలపిండిపై కూడా మనం మన డ్రోన్లతో దాడి చేశాం. మన డ్రోన్లను అడ్డుకోవడం పాకిస్తాన్కి సాధ్యం కావడం లేదు. మన డ్రోన్లతో దాడి చేస్తే పాకిస్తాన్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ దెబ్బతిన్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. పాకిస్తాన్ సైన్యం ప్రధాన కార్యాలయం రావలపిండిలోనే ఉంటుంది. రావలపిండి, ఇస్లామాబాద్ పక్కపక్కనే ఉంటాయి. రెండింటిని ట్విన్ సిటీస్ అంటారు. ఇస్లామాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా అక్కడే ఉంటుంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న దృశ్యాలు అవే. అందులో ఆర్మీ పర్సన్స్ కూడా మనకు ఆ ఫోటోగ్రాఫ్ లో కనిపిస్తున్నారు. మనం చేసిన డ్రోన్ల దాడితో దెబ్బతిన్న పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన కార్యాలయం అదే. దాన్ని రెండో బాక్స్ లో మీరు చూస్తున్నది కరాచీ పోర్ట్. రెండో బాక్స్ లో మీరు చూస్తున్నది కరాచీ పోర్ట్. కరాచీ పోర్టుపై మన మిసైల్స్ తో దాడి చేస్తే ఇప్పుడు కరాచీ పోర్టు నామరూపాలు లేకుండా మారిపోయింది. రావలపిండిపై అటాక్ జరిగిన విషయాన్ని ఇమ్రాన్ ఖాన్ సోదరి కూడా ఖరారు చేసింది. ఇమ్రాన్ ఖాన్ సోదరి ఈ రావలపిండిపై దాడిని ఖరారు చేసింది. ఆమె ట్వీట్ కూడా చేసింది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది ఇదే. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మనం ప్రయోగించిన డ్రోన్లు రావలపిండి ఆర్మీ ప్రధాన కార్యాలయాన్ని నేలమట్టం చేశాయి. రావలపిండి ఆర్మీ సైన్యం ప్రధాన క్వార్టర్స్ పైన మనం దాడి చేసాం. ప్రధాన కార్యాలయం పైన మనం దాడి చేసాం. రావలపిండి ఆర్మీ హెడ్ క్వార్టర్స్ అది. అక్కడ కూడా మన ఆర్మీ మన డ్రోన్లు దాడి చేస్తే పాకిస్తాన్ సైనికులు అక్కడ నుంచి పరుగులు తీసినటువంటి దృశ్యాలు ఇప్పుడు పాకిస్తాన్లో చూడండి. ఒకసారి నల్లటి మేఘాలు కమ్ముకుంటూ ఉన్నాయి. ఇప్పటికీ అక్కడ ప్రజలకు కూడా అర్థమైపోయింది మన ఆర్మీ ఏదో చేస్తుందని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళ ఆర్మీ ప్రధాన కార్యాలయం పైనే మన డ్రోన్ పడి వాళ్ళు అటు ఇటు పరుగులు పెడుతూ ఉంటే అక్కడ మంటల్లో పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన కార్యాలయం కాలిపోతూ ఉంటే వాళ్ళే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఇప్పుడు ఉన్నారు. భారత్తో అనవసరంగా కయ్యానికి కాలు దువ్వామని. మొదటి బాక్స్లో మీరు చూస్తున్నది రావలపిండిపై మనం చేసిన డ్రోన్ దాడి తర్వాతి దృశ్యాలు. రెండో బాక్స్లో మీరు చూస్తున్నది రావలపిండి ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పై మనం దాడి చేసిన తర్వాత హెడ్ క్వార్టర్స్ తగలబడిపోతున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ సోదరి మన ఆర్మీ చేసిన ఈ డ్రోన్ దాడి తర్వాత ఇమ్రాన్ ఖాన్ సోదరి మాట్లాడారు. ఒకసారి ఇమ్రాన్ ఖాన్ సోదరి ఏం మాట్లాడారు చూద్దాం. जरा देखें तो सही, क्योंकि आपको शायद जंग का पता नहीं. मेरे हस्बैंड एयरफोर्स में थे, मेरे बहनोई भी एयरफोर्स में थे. ये जो क्लेम कर रहे हैं कि इन्होंने जहाज गिराए हैं, वो जो नवाज शरीफ की हुकूमत क्लेम कर रही है ना, तो यहाँ पे ड्रोन अंदर आ रहे हैं. मतलब इंडिया से अंदर पिंडी तक पहुँच रहे हैं. पिंडी तक पहुँचे कैसे? मीडिया पे हैं. जरा देखें तो सही, क्योंकि आपको शायद जंग का पता नहीं. मेरे हस्बैंड एयरफोर्स में थे, मेरे बहनोई भी एयरफोर्स में थे. ये जो क्लेम कर रहे हैं कि इन्होंने जहाज गिराए हैं, वो जो नवाज शरीफ की हुकूमत क्लेम कर रही है ना, तो यहाँ पे ड्रोन अंदर आ रहे हैं. मतलब इंडिया से अंदर पिंडी तक पहुँच रहे हैं. पिंडी तक पहुँचे कैसे? ఇమ్రాన్ ఖాన్ సోదరి చెబుతూ ఉంది
ఎందుకు భారతదేశం ప్రయోగిస్తున్న డ్రోన్లను మనం అడ్డుకోలేకపోతున్నామని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్ చెప్పిన అబద్ధాలను కూడా. ఇప్పటికే పాకిస్తాన్ అంటుంది భారతదేశానికి చెందిన రఫేల్ యుద్ధ విమానాలను కూల్చేశాం, పాకిస్తాన్ సైనికులను చంపేశామని పాకిస్తాన్ చెబుతోంది. కానీ ఇమ్రాన్ ఖాన్ సోదరి అడుగుతుంది పాకిస్తాన్ ప్రభుత్వాన్ని, భారతదేశం ప్రయోగించిన ఒక్క డ్రోన్ కూడా ఎందుకు అడ్డుకోలేకపోయాము అని అడుగుతోంది. ఈ క్వశ్చన్కి పాకిస్తాన్ ఆర్మీ దగ్గర సమాధానం లేదు. ఇప్పటికే పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మనం ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థని నిర్వీర్యం చేశాం, న్యూట్రలైజ్ చేశాం, దాన్ని ధ్వంసం చేశాం. ఇప్పుడు పాకిస్తాన్ హెడ్ క్వార్టర్స్ పైనే మనం దాడి చేశాం. అంటే మొత్తం పాకిస్తాన్ అంతా కూడా భారత ఆర్మీ, భారత త్రివిధ దళాల కనుసన్నల్లోనే ఉంది, కనుచూపు మేరలోనే ఉంది. ఇప్పుడు మన త్రివిధ దళాల కనుచూపు మేరలో మొత్తం పాకిస్తాన్ ఉంది. నిన్న మనం ప్రయోగించిన మిసైల్స్ పాకిస్తాన్ ప్రధాని నివాసానికి కొద్ది దూరంలో పడ్డాయి. ఇస్లామాబాద్లో పాకిస్తాన్ ప్రధాని నివాసానికి కొంచెం దూరంలో పడ్డాయి. దీంతో పాకిస్తాన్ ప్రధాని కూడా బంకర్లో దాచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆ ఇస్లామాబాద్కి ఆనుకుని ఉన్న పక్క నగరమే ఈ రావల్పిండి. ఈ రావల్పిండిలోనే పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. ఇప్పుడు ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పై కూడా మనం దాడులు చేశాం. రావల్పిండిపై వరుస బాంబు దాడులు చేశాం, వరుస డ్రోన్ దాడులు చేశాం. ఒక్క డ్రోన్ని కూడా పాకిస్తాన్ ఆర్మీ అడ్డుకోలేకపోయింది. భారత్ ప్రయోగించిన ఒక్క డ్రోన్ని కూడా పాకిస్తాన్ ఆర్మీ అడ్డుకోలేకపోయింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ సోదరు అడుగుతుంది ఒక్క డ్రోన్ కూడా ఎందుకు అడ్డుకోలేకపోయారని. మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఏమైపోయింది అని అడుగుతుంది. అంటే ఇప్పటికే మనకు అర్థమై ఉండాలి పాకిస్తాన్ ప్రపంచానికి ఏ విధమైనటువంటి అసత్యాలు చెప్తుందో. భారతదేశ డ్రోన్లను మేము కూల్చామని చెప్తోంది, భారతదేశ ఎయిర్ క్రాఫ్ట్స్ని మేము కూల్చామని పాకిస్తాన్ చెబుతున్నవన్నీ కూడా అబద్ధాలే. మనం ప్రయోగించిన ఒక్క డ్రోన్ని కూడా పాకిస్తాన్ అడ్డుకోలేకపోయింది, మనం ప్రయోగించిన ఒక్క మిసైల్ని కూడా పాకిస్తాన్ అడ్డుకోలేకపోయింది. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ రావల్పిండి తగలబడిపోతుంది. ఆర్మీ హెడ్ క్వార్టర్స్ని వాళ్ళు కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు, ప్రధానిని కూడా వాళ్ళు కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కేవలం వాళ్ళ ప్రధాని, పాకిస్తాన్ ప్రధాని ఈరోజు బతుకున్నాడు అంటే అది భారత్ పెట్టినటువంటి ప్రాణభిక్షే. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, రావల్పిండి ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పై దాడిని కూడా వాళ్ళు అడ్డుకోలేకపోయారు. మనం ప్రతీకార దాడికి దిగితే ఎలా ఉంటుందనేది చూపించాం. నిన్న వాళ్ళు ప్రతీకార దాడితో మనపైకి యుద్ధ విమానాలని, మిసైల్స్ని ప్రయోగించారు. వాటిని నేలకూల్చడమే కాదు, ఇప్పుడు వాళ్ళ హెడ్ క్వార్టర్స్ని కూడా మనం నేలకూల్చాం. ఇప్పుడు పాకిస్తాన్ ఎటువంటి పరిస్థితుల్లో ఉందనుకోవచ్చు? ఎగ్జాక్ట్లీ, నిజంగానే పాకిస్తాన్కి సంబంధించిన ప్రధానే ఈరోజు తలదాచుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది పారిపోయి అక్కడి నుంచి. ఎందుకంటే సమీపంలోనే ప్రధాని అధికారిక నివాసం సమీపంలోనే భారత్ ఎయిర్ స్ట్రైక్ చేసినటువంటి పరిస్థితి. అది పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీకి ఉన్నటువంటి పరిస్థితి. సో వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ కూడా ఫేస్ చేయడానికి సిద్ధంగా లేరు. కనీసం ఎయిర్ క్రాఫ్ట్స్తో భారత్ పైన దాడి చేయడానికి కూడా సిద్ధంగా లేనటువంటి సిచ్యువేషన్ ఉంది ఆర్మీ పరిస్థితి పాకిస్తాన్ది. చలో అతలాకుతలం అయిపోయింది. పాకిస్తాన్ ఒక్కసారిగా ముప్పేట దాడికి దిగింది భారత్ పాకిస్తాన్ పైన. మనం చూసాం నిన్న లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి సంబంధించినటువంటి ప్రాంతాల్లో వరుస దాడులు నిర్వహించారు. ఎక్కడ కూడా నిన్న సాయంత్రమే ఆల్రెడీ పాకిస్తాన్కి సంబంధించినటువంటి రాడార్ వ్యవస్థని ధ్వంసం చేశారు. అంటే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ, రాడార్ వ్యవస్థను ధ్వంసం చేయడానికి మన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అక్కడికి చేరుకుంటే కూడా పసిగట్టలేనటువంటి సిచ్యువేషన్లో పాకిస్తాన్ ఆర్మీ, ఇంటెలిజెన్స్ విభాగం కానీ ఆర్మీ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో చాలా స్పష్టంగా వాళ్ళ పేలవత్వం కనిపిస్తూ ఉంది. చైనాకి సంబంధించినటువంటి ఆయుధాలను నమ్ముకొని బొక్కబొర్లా పడిపోయినటువంటి సిచ్యువేషన్. పాకిస్తాన్ ఈరోజు నిలవలేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ చేశారు పాకిస్తాన్ దేశం నుంచి. ప్రజలు ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు, పాకిస్తాన్ పాలకులు కూడా ఆందోళనలో ఉన్నారు. పాకిస్తాన్ ప్రజల్లో ఇప్పుడు భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మనం ప్రయోగించిన ఒక్క డ్రోన్ కూడా పాకిస్తాన్ అడ్డుకోలేకపోతుంది. పాకిస్తాన్ హెడ్ క్వార్టర్స్ కూడా పేలిపోయింది. పాకిస్తాన్ హెడ్ క్వార్టర్స్ కూడా పేలిపోవడంతో ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు ఒక పానిక్ లో ఉన్నారు. నిజానికి పాకిస్తాన్ హెడ్ క్వార్టర్స్ పై నిన్న కూడా మనపై పాకిస్తాన్ దాడికి పాల్పడిన వెంటనే మనం ప్రయోగించిన డ్రోన్లు నిన్నటి నుంచి పాకిస్తాన్ హెడ్ క్వార్టర్స్ ని ధ్వంసం చేస్తూనే ఉన్నాయి. రావల్పిండిలో పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ధ్వంసం అయిపోతున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ ధ్వంసం అయిపోతూ ఉంటే ప్రజలు కూడా బయటకు వచ్చి పానిక్ లో ఉన్నారు. భారత ఆర్మీని మనం అడ్డుకోవడం కష్టం, భారతదేశంతో మనం అనవసరంగా పెట్టుకున్నామనే భావన అక్కడ ప్రజల్లో వ్యక్తమవుతుంది. చూడండి ఒకసారి వాళ్ళు వీడియోలు తీస్తున్నారు. ఎక్కడ పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ముందు నిలబడి తగలబడిపోతున్న ఆ దృశ్యాలను వాళ్ళు చిత్రీకరిస్తూ ఉన్నారు. అక్కడ నుంచి సైన్యం కూడా, పాకిస్తాన్ ఆర్మీ కూడా హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక్కసారిగా బయటికి పరుగులు తీయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. బంకర్లోకి వాళ్ళు కూడా
పారిపోయి తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ మెయిన్ గేట్. అది మెయిన్ గేట్ ముందు పాకిస్తాన్ ప్రజలు కూడా అక్కడికి చేరుకున్నారు. పాకిస్తాన్ మీడియా కూడా అక్కడికి చేరుకుంది. భారతదేశానికి చెందిన ఒక డ్రోన్ కూడా అడ్డుకోవడం పాకిస్తాన్కి వల్ల కావడం లేదు. పాకిస్తాన్ హెడ్ క్వార్టర్స్ ని మనం టార్గెట్ చేసాం. పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ని భారత డ్రోన్లు టార్గెట్ చేసిన అడ్డుకోలేకపోయారు వాళ్ళు. అంతేకాదు పాకిస్తాన్ ప్రధానికి కొద్ది దూరంలో పడిన మన మిసైల్ కూడా వాళ్ళు డిఫీట్ చేయలేకపోయారు. అంటే పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థని మనం పూర్తిగా దెబ్బతీసాం. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఇప్పుడు పనిచేయని స్థితిలో ఉంది. మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో పాకిస్తాన్కి చెందిన మొత్తం డ్రోన్లను వారి మిసైల్స్ ని కూడా మనం డిఫీట్ చేసాం. మా ప్రతినిధి మధు ఉన్నారు సమాచారం అందించడానికి. మధు, ఏంటి ఇప్పుడు పాకిస్తాన్లో పరిస్థితి? వాళ్ళ అక్కడ పాకిస్తాన్లో ప్రజలు కూడా ఇప్పుడు ప్యానిక్ అవుతున్నారు, ఆందోళనకు గురవుతున్నారు. ఎగ్జాక్ట్లీ పాకిస్తాన్ చేతులు ఎత్తేసినట్టుగా కనిపిస్తూ ఉంది. ఎక్స్ వేదికగా వాళ్ళు ట్వీట్ చేస్తూ, ప్రపంచ బ్యాంకును ట్వీట్ చేస్తూ వాళ్ళు ట్వీట్ చేశారు. ఆర్థికంగా నష్టపోయాం, భారత్తో పెట్టుకొని మేము ప్రస్తుతం ఆర్థిక లేమితో ఇబ్బంది పడతా ఉన్నాం. ఆయుధ సంపత్తి కొనుగోలుకైనా దేశం నడపడానికైనా మాకు ఆర్థిక సహాయం కావాలనేటువంటి ఆల్రెడీ అడుక్కునేటువంటి పొజిషన్కి వచ్చిపోయింది. ఆల్రెడీ ప్రపంచ బ్యాంకును ట్వీట్ చేస్తూ అఫీషియల్గా పాక్ ట్వీట్ చేయడం పైన ఎక్స్లో దీనిపైన ఆల్రెడీ చర్చ జరుగుతూ ఉంది. సో ప్రస్తుతం కేవలం 2 రోజుల వ్యవధిలోనే జరిగినటువంటి దాడులనే తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది పాక్ అక్కడ ఉన్నటువంటిది పరిస్థితి. ప్రజలంతా హాహాకారాలు పెడతా ఉన్నారు. ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ కనపడట్లేదు. ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన రోజు నుంచి కంటే ముందు రోజు నుంచి ఆయన ఇంతవరకు కనపడట్లేదు. ఎక్కడున్నాడో తెలీదు. ప్రస్తుతం తిరుగుబాటు చేశారా లేకుంటే పాక్ ప్రభుత్వమే అరెస్ట్ చేసి జైల్లో వేసిందా అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతుంది. మునీర్ ఎక్కడున్నా తెలియదు. ప్రజలు ఆహాకారాలు పెడతా ఉన్నారు. ఆల్రెడీ ఇమ్రాన్ ఖాన్ని బయటికి విడుదల చేయాలనేటువంటి ర్యాలీ రూపంలో ప్రజలు వెళ్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు ప్రపంచ దేశాలను వేడుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. డైరెక్ట్గా పాక్ ప్రధానియే తలదాచుకున్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడనేమో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో మినిట్ టు మినిట్ కేవలం రోజుకు 2 నుంచి 2.5 గంటలు మాత్రమే నిద్రపోతూ ఇక్కడ ప్రతి అంశాన్ని అందుబాటులోనే ఉన్నాడు. మధు ఒక్కసారి అందుబాటులోనే ఉన్నాడు. ఎస్, మనం ఇప్పుడు ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ని టార్గెట్ చేయడంతో ఇప్పుడు ఆర్మీలో కూడా ఆత్మస్థైర్యం దెబ్బతింది. ఆర్మీ సిబ్బంది కూడా అక్కడ నుంచి పక్కకు పరుగులు తీసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ప్రజలందరూ ఆందోళనలో ఉన్నారు. ప్రజల ఆత్మస్థైర్యం మాత్రమే కాదు, సైనికుల ఆత్మస్థైర్యం కూడా దెబ్బతింది. పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఎప్పుడైతే మనం టార్గెట్ చేసామో పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు ఆందోళనలో ఉంది. పాకిస్తాన్ ఆర్మీ మానసిక స్థైర్యాన్ని మనం దెబ్బతీసాం. రావులపిండిలో డ్రోన్ అటాక్ జరిగింది అని స్థానికులు కూడా ధృవీకరిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ సోదరు కూడా అదే చెప్తుంది. పాకిస్తాన్ లో ఇప్పుడు భారత్ ప్రయోగిస్తున్నటువంటి ఏ డ్రోన్ ని మిసైల్ ని కూడా వాళ్ళు అడ్డుకునే పరిస్థితుల్లో లేరు, అడ్డుకునే అవకాశం కూడా లేదు. పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ని మనం టార్గెట్ చేయడంతో ఆర్మీ ఆత్మస్థైర్యం కూడా దెబ్బతింది. ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు, అవే దృశ్యాలు. అవి అక్కడ దృశ్యాల్లో మీరు చూస్తున్నదే పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పైన మనం దాడి చేస్తున్నప్పుడు తీసినటువంటి దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు అనుకుంటూ ఉన్నారు ఆర్మీ తన హెడ్ క్వార్టర్స్ రక్షించుకోలేకపోయింది, ఇక పాకిస్తాన్ భూభాగాన్ని పాకిస్తాన్ ప్రజలను ఏం రక్షిస్తుంది అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. పాకిస్తాన్ భూభాగాన్ని ఇక పాకిస్తాన్ ఆర్మీ ఏం రక్షించుకుంటుంది అని అనుకుంటున్నారు. రావులపిండి స్టేడియం కూడా మనం ప్రయోగించిన డ్రోన్లలో కాలిపోతూ ఉంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది ఆర్మీ హెడ్ క్వార్టర్స్ తో పాటు రావులపిండి స్టేడియం రావులపిండి ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కూడా మనం ధ్వంసం చేశాం. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీలో కూడా ఒక ఆందోళన మొదలైంది. భారత్ ప్రయోగించే డ్రోన్లను మనం ఎందుకు पाकिस्तान के अंदर जो सिक्योरिटी सूरत हाल है उसको देखा जाता है। यहाँ पे जो है एस्टैब्लिशमेंट डिवीजन यहाँ पे है। यहाँ पे మన ఆర్టీవీ స్క్రీన్ పైన ఇప్పుడు మనం చూస్తున్నది మన ఆర్టీవీ స్క్రీన్ పైన ఇప్పుడు మీరు బాక్స్ లో చూస్తున్నారు. ఒకటి పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పైన జరుగుతున్నటువంటి దాడి దృశ్యాలను మీరు చూస్తున్నారు. పాకిస్తాన్ హెడ్ క్వార్టర్స్ పైనే దాడి జరుగుతూ ఉండటంతో ఆ దాడిని పాకిస్తాన్ అడ్డుకోలేకపోయిన పరిస్థితుల్లో ఉంది. రెండో బాక్స్ లో ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ముందుకి ప్రజలు చేరుకొని అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మూడో బాక్స్ లో మీరు చూస్తున్నది పాకిస్తాన్ ఆర్మీ
పాకిస్తాన్ ఆర్మీ జరిపినటువంటి కాల్పులు. పాకిస్తాన్ ఆర్మీ మన సరిహద్దుల్లోకి మోటార్ షెల్స్ను ఉపయోగించడంతో ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. అండ్ అక్కడ కొన్ని వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. పాకిస్తాన్ ఆర్మీ మోటార్ షెల్స్ని ప్రయోగించడంతో పాకిస్తాన్ ఆర్మీ ప్రయోగించిన మోటార్ షెల్స్లో కొన్ని వాహనాలు కూడా దెబ్బతిన్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఇక 6వ బాక్స్లో మీరు చూడండి, చివరి బాక్స్లో మీరు చూస్తున్నదే జైసల్మేర్లో పాకిస్తాన్కి చెందిన F-16 యుద్ధ విమానాన్ని కూల్చివేసిన దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. పాక్ ఆర్మీ కాల్పుల తర్వాత అక్కడ ఉన్న డెబ్రీస్ను కూడా వాళ్ళు చేత్తో తీసుకునే శిథిలాలను కూడా చేత్తో తీసి మనకు చూపిస్తుంది. షాపింగ్ కాంప్లెక్స్కి చెందిన షట్టర్స్ కూడా హోల్స్ పడినటువంటి దృశ్యాలు, కార్లకు హోల్స్ పడినటువంటి దృశ్యాలు కూడా ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మొదటి బాక్స్లో మీరు చూస్తున్నది రావులపిండి ఆర్మీ హెడ్ క్వార్టర్స్కు చెందిన దృశ్యాలు. రావులపిండి ఆర్మీ హెడ్ క్వార్టర్స్పై దాడి జరగడంతో వాళ్ళు ఆ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ను కూడా రక్షించుకోలేకపోయారు. నిజానికి ఆర్మీ హెడ్ క్వార్టర్స్ అంటే మొత్తం దేశానికి సంబంధించిన ఆర్మీ కార్యకలాపాలు, వ్యూహాలన్నీ కూడా అక్కడి నుంచే ప్రారంభమవుతూ ఉంటాయి. అలాంటి హెడ్ క్వార్టర్స్ పైనే మనం దాడి చేస్తే వాళ్ళు కనీసం దాన్ని అడ్డుకోలేకపోయారు. రెండో బాక్స్లో మీకు చూస్తున్నది పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ముందు, రావులపిండిలో పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ముందు ప్రజలు అక్కడికి చేరుకొని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ తగలబడిపోతున్న ఆర్మీ హెడ్ క్వార్టర్స్ని వాళ్ళు తమ కెమెరాల్లో షూట్ చేసుకుంటూ ఉన్నారు. రైట్, ఇప్పుడు మనకి మాజీ ఆర్మీ వింగ్ కమాండర్ శ్యామ్ ప్రసాద్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి శ్యామ్ ప్రసాద్తో కూడా మనం మాట్లాడదాం. శ్యామ్ ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే సార్, జై హింద్. జై హింద్, జై భారత్. శ్యామ్ ప్రసాద్ గారు, నిజానికి ఇప్పుడు పాకిస్తాన్ మొత్తం కుప్పకూలిపోతున్న పరిస్థితే కనిపిస్తూ ఉంది. రావులపిండిలో పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పై కూడా మన డ్రోన్లు అటాక్ చేసిన వాటిని వాళ్ళు అడ్డుకునేటటువంటి పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందనుకోవచ్చు? చాలా ఘోరంగా ఉంది సార్. వాళ్ళు అడిగి దెబ్బలు కొట్టించుకుంటున్నారు, సర్వనాశనానికి చాలా త్వరగా వెళ్ళిపోతున్నారు. ఏంటి ఇమ్రాన్ ఖాన్ చెల్లి కూడా అంటూ ఉంది, పాకిస్తాన్ ప్రజలు అనుకుంటూ ఉన్నారు ఎందుకు భారతదేశ డ్రోన్లను మనం ఆపలేకపోతున్నామని. ఇమ్రాన్ ఖాన్ చెల్లి కూడా అదే అడుగుతుంది. మేము భారతదేశ ఎయిర్ క్రాఫ్ట్లను కూల్చివేశామని ఆర్మీ చెప్తోంది, కానీ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పైనే దాడి జరిగితే కనీసం ఆపలేకపోయిందని ఆమె ప్రశ్నిస్తోంది. సుదర్శన్ చక్రాన్ని ఆపగలమా సార్? సుదర్శన్ చక్రంతో ఏరుకోరి తెరిపించుకున్నాం. S-400 అంటే ఏంది? దాన్ని ఏకకాలంలో 16 డ్రోన్లను ఆపగలదు. ఏకకాలంలో 9 చోట్ల అటాక్ చేసే శక్తి ఒక్క భారతదేశానికి మాత్రమే ఉంది ప్రపంచంలో. ఇప్పటికే మనం పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థని మనం నిర్వీర్యం చేసాం, న్యూట్రలైజ్ చేసాం దాన్ని. ఇక పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కుప్పకూలిపోయినట్టేనా? ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కుప్పకూలిపోయింది, నేవల్ వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఇంకా ఆర్మీకి వాళ్ళు రమ్మని పిలుస్తున్నారు. అడిగి చెప్పు దెబ్బలు కొట్టించుకోవడం అంటే ఇదే. రావల్పిండి వాళ్ళ మిలిటరీ స్థావరం, వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అన్ని అక్కడ ఉన్నాయి. దాన్ని ధ్వంస పారాయణం చేసేసాం మనం. ఇంకా ఏం కావాలి? అడిగి కొట్టించుకోవడమా? మనం 1974 తర్వాత చేరని ప్రదేశాలన్నీ పిలిపించుకొని మరి మనం వెళ్తున్నాం. ఇస్లామాబాద్, రావల్పిండి, సర్గోదా, బహావల్పూర్, కరాచీ, ఆపరేషన్ సింధూర్ అంటే ఏంది? మన మహిళా మనులను చెప్పారు, వెళ్ళండి మీ ప్రధానమంత్రికి వెళ్ళి చెప్పమని. నిన్న మన శ్యామ్ ప్రసాద్ గారు ఒక్క నిమిషం మీరు అందుబాటులోనే ఉన్నాడు. ఒక ఇంపార్టెంట్ అప్డేట్. భారత్లోకి చొరబట్టడానికి ప్రయత్నం చేసిన 7 ఉగ్రవాదులను మన ఆర్మీ కాల్చి చంపేసింది. జైషే మహమ్మద్ కు చెందిన ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశాం. 7 ఉగ్రవాదులను భారత్లోకి పంపించి ఇక్కడ అటాక్ చేయాలి అని పాకిస్తాన్ ప్లాన్ చేసింది, ఉగ్ర అటాక్స్ కి ప్లాన్ చేసింది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న దృశ్యాలు అవే. 7 ఉగ్రవాదులు భారత్లోకి చొరబడటానికి ప్రయత్నం చేసిన సమయంలో ఆ ఉగ్ర కుట్రను భారతదేశం ఛేదించింది. 7 ఉగ్రవాదులను కూడా కాల్చి చంపేసింది. బిఎస్ఎఫ్ జవాన్లు ఈ 7 ఉగ్రవాదులను కాల్చి చంపేశారు. సాంబా సెక్టార్ లో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. భారత సరిహద్దుల్లోకి వచ్చేందుకు ప్రయత్నం చేశారు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు. ఇప్పటికే భారతదేశంలో పహల్గామ్లో ఉగ్ర దాడిని సృష్టించి, మారణహోమాన్ని సృష్టించి ఫలితాన్ని అనుభవిస్తున్నటువంటి పాకిస్తాన్ ఇంకా ఆ వంకర బుద్ధులు మానుకోలేదు. మరికొంతమంది ఉగ్రవాదులను సాంబా సెక్టార్లోంచి భారతదేశంలోకి చొరబడేలాగా చేసి ఇక్కడ కొన్ని ఉగ్ర కార్యకలాపాలు నేర్పాలి అని అనుకుంది. భారతదేశంలోకి ప్రవేశిస్తున్న జైషే మహమ్మద్ ఉగ్రవాదులను చంపేస్తున్న దృశ్యాలు ఒకసారి ఆడియో విందాం.
సాంబా సెక్టార్లో 7 ఉగ్రవాదులను మన బిఎస్ఎఫ్ జవాన్లు కాల్చి చంపేశారు. ఇప్పటికీ పాకిస్తాన్కి బుద్ధి రావడం లేదు. పాకిస్తాన్ ఇప్పటికీ ఉగ్రవాదులను భారతదేశంలోకి పంపించి ఇక్కడ మారణ హోమాన్ని సృష్టించాలనుకుంటున్న కుట్రను బిఎస్ఎఫ్ జవాన్లు భగ్నం చేశారు. శ్యామ్ ప్రసాద్ గారు, ఒకవైపు మన వైపు ప్రయోగిస్తున్న మిసైల్స్ని మనం డిఫీట్ చేసి నేల కూలుస్తున్నాం. పాకిస్తాన్కి మన డ్రోన్లను అడ్డుకోవడం చేత కావట్లేదు. ఇప్పుడు 7 ఉగ్రవాదులను పంపించాలని చూస్తుంది. వాళ్ళను కూడా మన బిఎస్ఎఫ్ జవాన్లు కాల్చి చంపేశారు. అంటే పాకిస్తాన్ ఆలోచన విధానాన్ని ఎలా చూడాలి? వాళ్ళ దగ్గర ఏం మిగలలేదు సార్. ఆయుధాలు మిగలలేదు, శక్తి సామర్థ్యాలు మిగలలేదు, డబ్బులు మిగలలేదు. ఈ రోజు IMF కి లోన్ కోసం అప్లై చేసుకున్నారు 26వసారి. ఇంకా మిగిలింది ఎవరు? మనుషులకి ఏమంది? వాళ్ళకి కూలీ డబ్బులు ఇచ్చి డ్రగ్స్ ఇచ్చి పంపిస్తున్నారు. వాళ్ళు ఎంతసేపు చచ్చిపోతారు. మ్యాన్ పవర్ లేదు, మషీన్ లేదు, ఎక్విప్మెంట్ లేదు, విల్ పవర్ లేదు. కుప్పకూలిపోవడమే. ఈ రోజు వైట్ ఫ్లాగ్ వచ్చేయడమే, అంతే. శ్యామ్ ప్రసాద్ గారు, కానీ అంటే ఏసైకి జరుగుతున్న ఉగ్రవాదులు పంపించడం కారణంగానే కదా మనం ఇంత మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది అని కనీసం కూడా లేకుండా మళ్ళీ ఉగ్రవాదులను పంపించింది. జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాన్ని కూడా మనం అంతమొందించాం, కానీ మళ్ళీ వాళ్ళనే భారత్లోకి పంపించే ప్రయత్నం చేసింది. సార్, ప్రపంచం మొత్తంలో దేశాలకి ఆర్మీలు ఉంటాయి సార్. పాకిస్తాన్ లో ఆర్మీకి ఒక దేశం ఉంది, కానీ ఆ దేశాన్ని కూడా కోల్పోతున్నారు వాళ్ళు. 1971లో వాళ్ళు బంగ్లాదేశ్ ని కోల్పోయారు. ఇప్పుడు బలూచిస్తాన్ కోల్పోవచ్చు, ఖైబర్ పఖ్తూనాని కోల్పోవచ్చు, కరాచీ ఆల్రెడీ వెళ్ళిపోయింది. వాళ్ళ శక్తి సామర్థ్యాలన్నీ, వాళ్ళ తెలివితేటలన్నీ వాళ్ళు టెర్రరిజం మీదే పెట్టారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి, స్వయంకృతాపరాధం. శ్యామ్ ప్రసాద్ గారు, మన ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నే పేల్ చేస్తాం. ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నే పేల్ చేస్తే అది సైనికుల్లో ఆత్మస్థైర్యాన్ని ఎలా దెబ్బతీసే అవకాశం ఉంటుంది? ఎంత పెద్ద అవమానం సార్. 1971లో 90,000 మంది సైనికులు సరెండర్ అయ్యారు. అంతకన్నా గొప్ప ఘోరమైన అవమానం ఇది. సైనిక్ హెడ్ క్వార్టర్స్ నే, మిలిటరీ హెడ్ క్వార్టర్ రావల్పిండి మిలిటరీ హెడ్ క్వార్టర్స్, ఇస్లామాబాద్ వాళ్ళ పాలనా వ్యవస్థ, పార్లమెంట్ ఉంది. రెండింటి దగ్గరికి మనం వెళ్ళిపోయాం. అడిగి పిలిపించుకున్నారు వాళ్ళు. 1971 తర్వాత మనం వెళ్ళని ప్రదేశాలన్నిటికీ వాళ్ళు స్వయంగా ఆహ్వానించి పిలిపించుకున్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.